మేడం నిన్న జగన్ గారి ప్రెస్ మీట్‌లో ఒక సంచలనమైన విషయం చెప్పారు. మావిగాన్ అంటే వైసీపీ, అమరావతి అంటే టీడీపీ. మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇదే అన్నారు. ఏ విధంగా ప్రజలు స్వాగతిస్తారంటారా? ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. అమరావతి వద్దు మావిగన్ ముద్దు అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో మేము లేము ఈరోజు. ప్రజలే అన్ని విధాలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అమరావతి అని చెప్పి భ్రమరావతిగా ఈరోజు ప్రజల్ని నమ్మించి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని నిలువ దోపిడీ చేస్తూ మీరు అందరు చూస్తున్నారు కదా. ఆల్రెడీ 36,000 ఎకరాలని ప్రజల దగ్గర నుంచి అమరావతి రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి కోటీశ్వర్లు అవుతారు, మీ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి ఆశలు కల్పించి 3 సంవత్సరాల్లో మీకు నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చి మరి ఈరోజు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. కనీసం వాళ్ళకి ప్లాట్ కూడా ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం చేస్తా అది కాదన్నట్టుగా మళ్ళీ రెండో విడత భూసేకరణ అని చెప్పేసి ఈరోజు 1000 ఎకరాలు దోచుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క బినామీలకి, వాళ్ళ యొక్క ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళ యొక్క బంధువర్గానికి, వాళ్ళ సామాజిక వర్గానికి సహాయం చేయాలని తాపత్రయపడే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇప్పుడే కాదు, ఆయన చదువుకున్న రోజుల నుంచి కూడా వారి యొక్క సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలనే ఎంతో తాపత్రయంతో పనిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే అమరావతిలో ముందుగానే బినామీల ద్వారా కొన్ని 1000 ఎకరాలని వాళ్ళ కింద పెట్టుకొని రైతుల్ని ఈరోజు సర్వనాశనం చేస్తా రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజధాని చెప్పారు, వైజాగ్, కర్నూలు, అలాగే అమరావతి. అవన్నీ కూడా అంటే ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా, సంపద సృష్టిస్తామని చెప్పేసి. ఎవరి కోసం సంపద సృష్టిస్తున్నారైనా? వాళ్ళ సామాజిక వర్గానికి, లేదా వాళ్ళ బంధువర్గానికి, వాళ్ళ బినామీలకి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది రాష్ట్ర నలుమూలలా డెవలప్ అవ్వాలి, ప్రజలందరూ కూడా ప్రయోజనం పొందాలి, ఒకే చోట అభివృద్ధి అనేది ఉండిపోకూడదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆల్రెడీ డెవలప్డ్ అయినటువంటి ఏరియాస్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. వైజాగ్ అనేది, అలాగే అమరావతి కానీ, అలాగే మనకి కర్నూలు కానీ. మరి గతంలో దానికి వ్యతిరేకత మరి ప్రజల్లో లేకపోయినా ముఖ్యంగా టీడీపీ మోకంతా కలిసి దాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. సరే, ఈరోజు మరి శాసన మండలిలో బిల్లును ప్రవేశపెట్టకుండా ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని, ఒక జీవోని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పటిదాకా సుమారు 50,000 కోట్ల అప్పు చేసి అమరావతిని కట్టిస్తున్నామని చెప్పారు. మరి ఇప్పటిదాకా డెవలప్మెంట్ అనేది ఒక్కటన్నా కనిపిస్తూ ఉంది అక్కడ? మావిగన్ అనే మాట ఈరోజు ప్రజల్లో ఒక ఆలోచనని క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే మరి ఈరోజు చూసుకుంటే కనుక మచిలీపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అయినటువంటి ఏరియాలు. అలాగే మనం మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఈరోజు కొన్ని లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో 2 లక్షల కోట్లు అయ్యే ఖర్చుని కేవలం 20,000 కోట్లు పెడితే చాలు. అందరికి అందుబాటులో, ఎక్కడో దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా కూడా ఎవడుంటాడో ఎవడు బతుకుంటాడో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అతి త్వరలో ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా, ప్రజల నెత్తిపైన భారాన్ని మోపకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ని ఆలోచించి చాలా తక్కువ బడ్జెట్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆలోచించే విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చాలా ఛాలెంజ్ చేశారు. నిన్న మావిగన్ మీదే మా ఎలక్షన్ అనేది ముందుకెళ్తుంది. మావిగన్ వర్సెస్ అమరావతి అనేది ప్రజలు దేన్ని స్వీకరించబోతున్నారు అనేది కూడా మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అంటున్నారు, మీరు మావిగాన్ అన్నప్పుడు అమరావతిలో మీకు పని ఏంటి అని చెప్పి. మావిగన్ అంటే అమరావతి ఏమన్నా ఇలా బాబు గారి సొత్తా ఏమన్నా? లేదంటే అమరావతి ఏమన్నా మొన్న చూసి అమరావతి ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టారాజ్యంగా ఇక్కడికి రాకూడదు, ఇక్కడ మా ఏరియా, ఇది టీడీపీ వాళ్ళది, ఇది వైసీపీ వాళ్ళది అని భాగాలు చేయడానికి మీరు ఏమన్నా ఈ రాష్ట్రాన్ని కొనేశారా? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే శిశుపాలుడు ఏదైతే శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్పినట్టుగా 100 తప్పులు చేస్తే అతన్ని శిరస్సు ఖండిస్తా, అంటే అతని చావు ఎదురు చూస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళని ప్రతిసారి కూడా సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆశపరిచి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి అసలు ఏ విధంగా మభ్యపెడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి జరుగుతూనే ఉంది. అదేవిధంగా అమరావతి అనే పేరుతో ఈరోజు భ్రమరావతి కల్పిస్తా కొన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పులు ఊబిల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారు. అదే బుద్ధి శిశుపాలుడు ఏదైతే 100 తప్పులు ఉన్నాయో ఆ 100 తప్పుల్లో భాగంగానే ఈరోజు అమరావతి కూడా ఒక తప్పుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం
భూస్థాపితం అవడానికి ఇది ఒక పెద్ద కారణం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.